హాయ్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. రాముడి గుడి అయితే కట్టేశారు, కానీ ఆ వెనకాల ఎవరైతే ఈ కేసుని ఇన్ని రోజులు లీడ్ చేశారో చాలా మందికి తెలియకపోవచ్చు. 1989 అలహాబాద్ నుంచి దేవకీనందన్ అగర్వాల్ అనే వ్యక్తి రిప్రజెంట్ చేశారు ఇన్ దిస్ రామ్ జన్మభూమి కేసు. యాక్చువల్లీ ఆయన తర్వాత టీపీ వర్మ, దాని తర్వాత త్రిలోక్నాథ్ పాండే విహెచ్పి లీడర్ అనే వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అయితే వీళ్ళు రాముని రిప్రజెంట్ చేశారు కాబట్టి యూజువల్లీ మనుషులు ఎవరైనా ఏ దేవతలైనా దేవుణ్ణైనా రిప్రజెంట్ చేసే వాళ్ళని ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని అంటాం అనమాట. లీగల్ టర్మినాలజీలో హీ విల్ బి కాల్డ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో ఈ ముగ్గురు రాముడికి ఫ్రెండ్ ఆఫ్ గాడ్స్ అనమాట, మనందరికీ కూడా. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, యూజువల్లీ మన హిందూ దేవీ దేవతలకి ఒక లీగల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. దే విల్ బి కాల్డ్ అస్ జ్యూరిస్టిక్ పర్సన్ అనమాట. రాముడిని ఒక జ్యూరిస్టిక్ పర్సన్గా అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ కేసుని ఎవరు ఫైట్ చేశారు, ఇన్నేళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్గా నుంచొని ఈ కేసుని లీడ్ చేసిన వ్యక్తి పేరు పరాశరన్. హీ ఈజ్ ఎ 97 years old పర్సన్. ఆయన ఈ రామజన్మభూమి కేసు ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఏ రోజు కూడా కూర్చోలేదు, ఏ రోజు కూడా హీ డిడ్ంట్ వేర్ హిస్ ఫుట్వేర్, చెప్పులు కానీ షూస్ కానీ తొడుక్కోలేదు. సరే, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, రాముని రిప్రజెంట్ చేస్తున్నాను నేను. రాముని రిప్రజెంట్ చేసేటప్పుడు కూర్చోవడము, చెప్పులు వేసుకోవడము ధర్మం కాదు అని చెప్పారు. సో బిగ్ సెల్యూట్ టు పరాశరన్ గారు. థ్యాంక్ యూ.